Hi, hello, welcome back to our channel. Today we discussed about 10th class maths chapter 1 real numbers లోని theorem 1.3 root 2 irrational number. Root 2 irrational number means root 2 irrational number. Root irrational means in Telugu karaniya sankhya. So now let us start the proof about root 2 is irrational. This is if we want to prove this irrational, first let us assume that to contrary, that is root 2 is rational. So first theorem 1.3. Theorem 1.3. Root 2 is irrational. Karaniya sankhya. Now let us assume that root 2 is rational. If any number is rational, that number shows like this. Root 2 is a by b. Let us assume that root 2 is rational. మనము ఈ ప్రాబ్లం కరణీయ సంఖ్య అని చేయడం నిరూపించుకోవడము మనము ఫస్ట్ రూట్ 2 ఈజ్ రేషనల్ నెంబర్ అంటే అకర్ణీయ సంఖ్య అని అనుకుంటాం. అకర్ణీయ సంఖ్య ఈ అకర్ణీయ సంఖ్య అని అనుకున్నప్పుడు ఇక్కడ ఏ కమా బి అనేటివి యాక్చువల్గా ఇంటీజర్స్ ప్లస్ ఇక్కడ ఏ కమా బి ఆర్ కోప్రైమ్స్. పరస్పర ప్రధాన సంఖ్యలు. కోప్రైమ్ మీన్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే మనకు కోప్రైమ్స్ అంటే 4,5. 4,5 తీసుకుని వస్తే 4 యొక్క ఫ్యాక్టర్స్ 1 to 4, 5 యొక్క ఫ్యాక్టర్స్ 1 to 5. ఒకటి కంటే ఒకటి ఎక్సెప్ట్ 1 కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ లేవు, కానీ మిగతా కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఒకటి తప్ప మిగతా ఏవి కామన్ ఫ్యాక్టర్స్గా ఉండకూడదు. అలాంటివి 4,5 అనేటివి కోప్రైమ్గా చెప్తాం. పరస్పర ప్రధాన సంఖ్యలు ఏ కమా బి ఆర్ కోప్రైమ్స్. వీటికి జీసీడీ కూడా 1గా ఉంటుంది. ఎందుకు చూడండి, జీసీడీ అంటే కామన్ ఫ్యాక్టర్ ఏది 1, కాబట్టి కోప్రైమ్స్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ రూట్ 2 ఈ బీని ఇటు సైడ్కి మనము ట్రాన్స్ఫర్ చేస్తే బి రూట్ 2 ఏ అవుతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా వర్గం చేయగానే చూడు, బి రూట్ 2 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్. రూట్ 2b ఇలా కూడా రాసుకుంటాము, ఎలా రాసినా ఒకటే. రూట్ 2b హోల్ స్క్వేర్. ఇక్కడ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే రూట్ 2కి క్యాన్సిల్ అవుతే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2b స్క్వేర్ అయితే నెక్స్ట్ వీ నో దట్ ప్రీవియస్ థీరం దట్ థీరం ఈజ్ a square is divides b, so a divides b. That is the proof. A square is no, don't take b here, we have to confuse. So a square divides p, a divides p. This is, we know this theorem in previous classes. You have, if you want to this theorem,
వీ హ్యావ్ టు ఫాలో మై ఛానల్. ఇక్కడ ఈ ప్రాబ్లము, ఈ స్థిరం మనకు ఏ స్క్వేర్ డివైడ్స్ పి, ఏ డివైడ్స్ పి, ఏ స్క్వేర్ డివైడ్స్ పి, పిని ఏ స్క్వేర్ని పి డివైడ్ చేస్తే ఏని కూడా పి డివైడ్ చేస్తుంది అని చెప్పాము. ఏ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ నిశేషంగా పి భాగిస్తే ఏని కూడా పి నిశేషంగా భాగిస్తుంది అనే థీరము మన ఛానల్లో ఉంది, చూడండి. అలా ఇప్పుడు కూడా బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 2. ఇక్కడ కూడా ఏ స్క్వేర్ డివైడ్స్ 2, ఏ డివైడ్స్ 2. ఇక్కడ మనకు కామన్ ఫ్యాక్టర్ ఏది వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. 2 వచ్చింది కాబట్టి మనము ఇక్కడ ఏమనుకుంటామంటే, ఇప్పుడు లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది కాబట్టి 2c, లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2c. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ హియర్ ఆల్సో. ఏ స్క్వేర్ 4c square, 2 square c square. So here we have to a square by 2. We have to put in this one. Substitute a square is equals 4c in 1. B square is equals to 4c square by 2. 2 ones are 2 2s. So b square is equals to 2c square. Here also 2 factor. So same here also 2 divides b square by 2 c square. Same b square divides 2. b divides 2 automatically. So here 2 is the common factor a and b. So this is wrong because of 2 is common except 1. ఒకటి కంటే ఇంకొక ఫ్యాక్టర్ అదనంగా ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఈ √2 అనేది రేషనల్ కాదు. కాబట్టి ఇర్రేషనల్ కానప్పుడు ఏమవుతుంది, √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కోప్రైమ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, ఒకటి కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నా, కానీ 2 అనేది ఎక్స్ట్రాగా కామన్ ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి ఇది √2 అనేది రేషనల్ కాదు, ఇది √2 అనేది ఈజ్ ఇర్రేషనల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.